వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. విజయ్ తరపున క్యాండిడేట్స్ పోటీ చేసిన వాళ్ళు, టీవీకేలో పోటీ చేసిన వాళ్ళు, ఆటో డ్రైవర్ అంటూ ఇంకా వాళ్ళ నేపథ్యాలు ఏదో అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇదంతా ఒక పొలిటికల్ గా ఒక స్ట్రాటజీనా, ఇది ఒక స్టంటా? టీవీకే సంచలన నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పిఆర్ స్టంట్స్ తో విజయ్ దొరికిపోయారంటూ ఇప్పుడు విపక్షాలు అంటున్నాయి. టీవీకే రాయాపురం ఎమ్మెల్యే దాము ఆటో డ్రైవర్ అంటూ ప్రచారం జరిగింది. ఇక దాము ఎన్నికల అఫిడవిట్ లో అసలు నిజాలు వెలుగు చూసే. ఇన్నోవా కారు, తార్, 2 బైకులు ఉన్నట్లు అఫిడవిట్ లో కనిపించాయి. మరి ఇన్నున్నటువంటి వ్యక్తి ఆటో డ్రైవర్ ఎలా అవుతారంటే ఇప్పుడు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బయట మాత్రం నిరుపేద అన్నట్టుగా ప్రచారం చేశారు. అఫిడవిట్లను చూస్తేనేమో ఈ రకంగా కూడా కార్లు ఉన్నట్లు, ఒక ఆటో డ్రైవర్ కి కార్లు, ఇన్ని బైకులు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ అఫిడవిట్ లో పెట్టారంటే తనవే కదా, అఫిడవిట్ లోనే ఇన్ని ఉన్నాయంటే ఇంకా వెనకాల అంటే తను ఎంతో ఆర్థికంగా కొంత బలమైన వ్యక్తే కదా. కావాలని చెప్పి ఇదొక స్టంట్, ఇదొక పిఆర్ స్టంట్. అందుకని ఒక సినిమాల్లో గనక చూపించిన విధంగా ఒక పిఆర్ స్టంట్ ప్లే చేశారంటే ఇప్పుడు విపక్షాలు చెప్తూ ఉన్నాయి. ఈ అఫిడవిట్ లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు డిఎంకే కార్యకర్తలు. టీవీకే విజయ్ పై ఇప్పుడు విమర్శల దాడి పెరిగింది. ఈ పొలిటికల్ స్టంట్ అంటూ కూడా ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, ఇప్పుడు విజయ్ దొరికిపోయాడు అంటూ కూడా విజయ్ మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏదైతే ఆటో డ్రైవర్ పోటీ చేసి గెలిచాడని చెప్పి కానీ ఇవన్నీ కూడా పిఆర్ స్టంట్స్ అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతూ ఉంది. అంటే మనకి ఇంతవరకు తమిళనాడులో చూసుకుంటే సామాన్యులు చాలా మంది కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి ఘనత టీవీకి విజయ్కి దక్కుతుందని కూడా అనుకున్నాం. అయితే మనం చూసుకుంటే డ్రైవర్ గా టీవీకి రామాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాము ఎవరైతే ఉన్నారో ఇతను ఆటో డ్రైవర్ గా కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో కావచ్చు ఆటో డ్రైవర్ కి సీట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఇది సామాన్యుల పార్టీ అని చెప్పేసి అని కూడా చెప్పుకున్నటువంటి టీవీకి ఈ విషయంలో కూడా దొరికిపోయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఎన్నికల అఫిడవిట్ ఏదైతే ఉందో ఈ అఫిడవిట్ లో ఇన్నోవా కారుతో పాటుగా తార్ కారు, అదే విధంగా 2 బైక్లు కూడా ఉన్నట్లు అఫిడవిట్ లో పొందుపరిచారని చెప్పవచ్చు దాము. ఈ నేపథ్యంలో కూడా ఈ అఫిడవిట్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా సోషల్ మీడియాలో ఈ అంశాన్ని కూడా డిఎంకే అస్త్రంగా మార్చుకొని కూడా వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. సామాన్యుల పార్టీ అని చెప్పి అందరిని ఎమ్మెల్యేలుగా చేశారని అంటున్నారు. కానీ ఒక ఆటో డ్రైవర్ గా చెప్పుకున్నటువంటి వ్యక్తికి ఇన్ని విలువైనటువంటి కార్లు కావచ్చు, బైక్లు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఇది పబ్లిక్ స్టంట్, ఏదంటే పబ్లిక్ ని మోసం చేయడానికి లేదా ఆటో డ్రైవర్ కు సీట్ ఇచ్చారన్న ఇది మెప్పు కోసం ఈ విధంగా విజయ్ చేశాడని చెప్పేసి అని కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా డిఎంకే దీన్ని పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తుందని చెప్పవచ్చు. ఇది పిఆర్ స్టంట్స్ లో భాగంగా విజయ్ దొరికిపోయాడని చెప్పేసి అని కూడా వారు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా సామాన్యుల పార్టీ అని చెప్పేసి అని కూడా ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. అదే విధంగా పబ్లిక్ ని మోసం చేశారు అంటూ కూడా అఫిడవిట్ లో ఈ రోజు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో విజయ్ ఒక మేనియా చేశారు, పూర్తి స్థాయిలో డ్రైవర్ అంటూ కూడా పబ్లిక్ ని మోసం చేశారు అని చెప్పేసి అని కూడా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మల్లికార్జున్ కేవలం ఈ ఆటో డ్రైవర్ అంశమే కాదు, ఇంకా దీంట్లో కూడా చాలా సామాన్యులు దీంట్లో టికెట్లు పొందటం, గెలవటం ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు ఈ బయటకు వచ్చినటువంటి అఫిడవిట్ తో వాళ్ళందరి గెలుపు కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గా వాళ్ళ అఫిడవిట్ కూడా క్వశ్చన్ మార్క్ గా మారే అవకాశం ఉందా? మనం చూసుకుంటే విజయ్ యొక్క డ్రైవర్ కొడుకు కూడా ఉన్నారు. డ్రైవర్ కొడుకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చామని చెప్పుకొస్తున్నారు. అదే విధంగా ఒక ట్యూషన్స్ చెప్పుకున్నటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్ కూడా తన తండ్రి బిడ్డతో ప్రచారం చేసి ఆమె కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని చెప్పేసి ఇలా చాలా మంది ఉన్నారని చెప్పవచ్చు. అందరు కూడా సామాన్యులు అని చెప్పి చెప్పుకుంటూ మనం వచ్చాం. ఈ క్రమంలో కూడా చాలా మంది అఫిడవిట్లు పైన కూడా ఇప్పుడు ఫోకస్ పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు చూస్తే ఈ అఫిడవిట్ లో మనకు దాదాపుగా 2 విలువైన కారు, అంటే తార్ కారు అంటే చాలా విలువైన కారు, ఇంత విలువైన కారు వస్తువులు కలిగిన వారు ఎలా పేదవారు అవుతారు, ఎలా ఆటో డ్రైవర్ అవుతారు అనేది ఒక సందేహం వచ్చింది. కాబట్టి మిగతా ఎమ్మెల్యేల పైన కూడా మిగతా స్వచ్ఛందంగా వాళ్ళు గెలిచినప్పటికీ కూడా ఈ ప్రభావం వారి మీద కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే నిజంగా వాళ్ళు సామాన్యులను, నిజంగా వాళ్ళు ట్యూషన్ టీచర్ చెప్పుకునేవారా, నిజంగా డ్రైవర్ ఒక కొడుక్కి తను టికెట్ ఇచ్చాడా అనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో అనుమానాలు రేకెత్తించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో అఫిడవిట్లు మరో దొరికితే కనుక వారు అఫిడవిట్ లో ఏం పొందుపరిచారు, వారికి ఉన్నటువంటి విలువైన ఆస్తులు ఏంటి, దానిపైన కూడా పూర్తిగా సర్వత్రా దృష్టి నెలకొంది. కాబట్టి ఇది అఫిడవిట్ కనుక బయటకు వస్తే మిగతా వాళ్ళని కూడా ట్రోల్ చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి సామాన్యులుగా పార్టీకి చెప్పుకున్నటువంటి విజయ్ ఈ రకంగా ఎందుకు పబ్లిక్ ని చీట్ చేశారనే దానిపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒకవేళ గనక ఇది పిఆర్ స్టంట్ అని జనాలకు మాత్రం తెలిసి ఒకవేళ ప్రూవ్ అయితే గనక ఇది విజయ్ కి నెగటివిటీగా మారనుందా? ఇప్పటి వరకు కూడా ఎంతో ప్రజాదరణ కలిగినటువంటి నేతగా కూడా విజయ్ ని మనం చూస్తున్నాం. లార్జెస్ట్ పార్టీగా కూడా టీవీకి తమిళనాడులో అవతరించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే
సామాన్యులకు కూడా టికెట్లు ఇచ్చారు. ఎంతో రాజకీయ అనుభవం కానీ ఏమాత్రం రాజకీయాల పట్ల ఆసక్తి లేని వారు, ఎవరు ఎప్పుడు కూడా రాజకీయాల పోటీ చేయనట్టు వారికి విజయ్ టికెట్లు ఇచ్చారు. సామాన్యులను కూడా గెలిపించుకున్నటువంటి సత్తా ఆయనకు ఉందని చెప్పేసి కూడా ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలో కూడా ఇలాంటి వ్యవహారాలు అంటే ఇప్పుడు రాయపురం ఎమ్మెల్యే తాము విషయంలో మనకు ఈ వ్యవహారం బయటపడింది కాబట్టి ఒకసారి అనుమానం పెరిగితే పూర్తి స్థాయిలో ఇలాగా మిగతా వారిపైన కూడా ఏదైతే విధి పడే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనకూడదు. ఎందుకంటే స్వచ్ఛందంగా హీరోగా అదే విధంగా చాలా అభిమానాన్ని సంపాదించుకున్నట్టు విజయ్ ఈ రకంగా చేశాడన్న దానిపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ప్రజలను మోసం చేశారు అన్నట్టుగా ఇప్పుడు డిఎంకే దీన్ని ప్రచారం చేస్తుందని చెప్పవచ్చు. దాన్ని చూడాలి మరి టీవీకి ఈ అంశం పైన ఎలా స్పందిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. ఇక విజయ్ దొరికిపోయాడంటూ ఇప్పుడు విపక్షాలైతే ట్రోల్ చేస్తూ ఉన్నాయి. టీవీకే రాయాపురం ఎమ్మెల్యే దాము ఎవరైతే ఆటోలో వచ్చి తాను గెలవటం జరిగింది. ఇక ఆ తర్వాత విజయ్ గెలిచిన తర్వాత కూడా తనకి ముద్దిస్తున్నటువంటి ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. సో ఇప్పుడు అతని అఫిడవిట్ బయటకు రావడం జరిగింది. ఈ అఫిడవిట్ లో తన పేరు మీద ఇన్నోవా కార్లు కనిపిస్తున్నాయి, బైక్ కనిపిస్తుంది. ఇక ఇవన్నీ ఉన్నవారు ఒక ఆటో డ్రైవర్ ఎలా అవుతారు? ఇన్నోవా కారు ఉండి ఒక తార్ తన పేరు మీద ఉంది, 2 బైకులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. మరి అలాంటి వారు సరే ఒక కార్ అంటే క్యాబ్ నడిపించుకోవడానికో దేనికో కొన్నారంటే అనుకోవచ్చు, తారు ఉంది, బైకులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న వాళ్ళు ఎలా పేదవారు అవుతారు? ఎలా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తారు? అంటే సామాన్యులని చెప్పి ఓట్లు వేపించుకున్న వాళ్ళందరూ అంటే విజయ్ మోసం చేశాడా? ఇదే క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుంది. మరి నిజంగా మిగిలినటువంటి వారు అఫిడవిట్లు కనుక బయటకు వస్తే ఎటువంటి విషయాలు బయటకు వస్తాయని ఇప్పుడు ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇది అంటే ఒకవేళ కనుక మిగిలినటువంటి విషయాలు కూడా బయటకు వస్తే ఇది విజయ్ కి నెగిటివ్ గా మారుతుందని, మోసం చేసి విజయ్ ఓట్లు వేసుకున్నట్లుగా, ఓట్లు వేపించుకున్నట్లుగా కూడా ఈ అంశం జనాల్లోకి వెళ్ళనున్నట్లుగానైతే దీని మీద చెప్తూ ఉన్నారు. మరి చూడాలి మిగిలినటువంటి అఫిడవిట్ల అంశాలలో ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి ఏంటి అనేది.